أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب يسر ولا تعسر وتمم بالخير وبك نستعين يا فتاح رب زدني علما رب زدني علما رب زدني علما ఇన్షాల్లా ఈరోజు లెసన్ 2లో మురక్కబాత్ నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో ముఫ్రదాత్ నేర్చుకున్నాము. విడివిడి అక్షరాలను ముఫ్రదాత్ అని అంటారు. కలిసి ఉన్న అక్షరాలను మురక్కబాత్ అని అంటారు. రెండు అక్షరాలు కానీ రెండు కంటే ఎక్కువ కానీ కలిసి ఉంటే వాటిని మురక్కబాత్ అని అంటారు. స్క్రీన్పై కనపడుతున్న చార్ట్లో చూడండి. ఫస్ట్ లైన్లో ఫస్ట్ బాక్స్లో అలిఫ్ అని ఉంది. రెండో బాక్స్లో చూడండి, రెండు అక్షరాలు కలిసి ఉన్నాయి. కింద చిన్న అక్షరాలు రాసి ఉన్నాయి. అందులో ఏ అక్షరాలు కలిసి ఉన్నాయో లామ్ మరియు అలిఫ్ కలిసి పైన రాసి ఉంది చూడండి. లామ్ అలిఫ్ అలా చదవాలి, కలిపి చదవాలి రెండు అక్షరాలని. ఇప్పుడు థర్డ్ బాక్స్లో చూడండి, అది కూడా లామ్ అలిఫే. చూడండి, ఈ సెకండ్ బాక్స్లోని లామ్ అలిఫ్ వేరులా ఉంది, థర్డ్ బాక్స్లోని లామ్ అలిఫ్ వేరులా ఉంది. ఇక ఫోర్త్ బాక్స్లో బా అలిఫ్ రెండు అక్షరాలు ఉన్నాయి. అందులో బా అలిఫ్ రెండు కలిసి ఉన్నాయి. రెండు అక్షరాలను కలిపి ఎలా రాస్తారో ఇందులో బాగా చూసి గుర్తుంచుకోవాలి. కలిసి ఉన్న మురక్కబాత్లోని అక్షరాలని గుర్తుపట్టగలిగితే ముందు ముందు పాఠాలు ఈజీగా అర్థమవుతాయి. లాస్ట్ బాక్స్లో చూడండి, ఫస్ట్ లైన్లోని లాస్ట్ బాక్స్లో అది కూడా లామ్ అలిఫ్, ఇది వేరులా రాసి ఉంది. లామ్ అలిఫ్, ఈ ఫస్ట్ లైన్లోనే లామ్ అలిఫ్ మూడు రకాలుగా రాసి ఉంది. అది బాగా గుర్తుంచుకోండి. తర్వాత రెండో లైన్లోకి వచ్చేసి లామ్, ఫస్ట్ బాక్స్లో ఉంది లామ్. ఇక్కడ మళ్ళీ సెకండ్ బాక్స్లో లామ్ అలిఫ్, ఇక్కడ కూడా మళ్ళీ ఈ లామ్ అలిఫ్ కూడా వేరులా రాసి ఉంది. ఇది కూడా లామ్ అలిఫ్. ఇప్పటికే మనం లామ్ అలిఫ్ని 4 రకాలుగా రాసి ఉన్నది ఇక్కడ మనం చూసాము. సెకండ్ లైన్లో థర్డ్ బాక్స్ చూడండి, అందులో లామ్ హా ఈ రెండు అక్షరాలు ఉన్నాయి. ఈ కలిపి రాయటంలో లామ్ పూర్తిగా రాయలేదు, ఇంకొద్దిగా పొడవుగా ఇలా వస్తుంది అక్కడ, అది కరెక్ట్గా రాసలేదు అక్కడ, గుర్తుంచుకోండి. లామ్ హా అన్నమాట అది. దాని తర్వాత మళ్ళీ లామ్ అలిఫ్. సెకండ్ లైన్లోని లాస్ట్ బాక్స్ చూడండి, ఇందులో 3 అక్షరాలు కలిపి మురక్కబాత్ రాశారనమాట. అందులోని అక్షరాలు కింద చిన్న చిన్న అక్షరాలు రాసి ఉన్నాయి చూడండి. బా లామ్ బా 3 అక్షరాలని కలిపి అక్కడ రాసి ఉంది. ఇది ఎలా చదవాలంటే బా లామ్ బా, ఇలా 3 అక్షరాలు కలిపి చదవాలి. ఇక థర్డ్ లైన్లోని ఫస్ట్ బాక్స్లో కాఫ్, దాని తర్వాత కూడా కాఫ్ అని రాసింది. కాఫ్ కూడా చూడండి 2 రకాలు ఉంది ఇక్కడ. దాని తర్వాత బాక్స్లో చూడండి కాఫ్ బా, ఈ 2 కలిపి రాశారు కాఫ్ బా. దాని తర్వాత కూడా మళ్ళీ కాఫ్ బా, ఇది కూడా కాఫ్ బానే 2 రకాలుగా కూడా రాయొచ్చు. తర్వాత లాస్ట్ బాక్స్లో కాఫ్ అలిఫ్, కాఫ్ని అలిఫ్ని కలిపి రాశారు. ఇప్పుడు ఫోర్త్ లైన్లో ఫస్ట్ బాక్స్, ఇది కూడా కాఫ్ అలిఫ్. ఈ కాఫ్ అలిఫ్ చూడండి, ఇది వేరేలా రాసింది, ఎక్కువగా ఇలా రాయటం జరుగుతుంది. దాని తర్వాత బాక్స్లో చూడండి, మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. బా కాఫ్ తా 3 అక్షరాలు కలిపి ఉన్నాయి. దాని తర్వాత బాక్స్లో కూడా మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి. తా కాఫ్ సా. తర్వాతి బాక్స్లో చూడండి మళ్ళీ ముఫ్రదాత్ రాశారు ఇక్కడ, అంటే విడి అక్షరాలు. బా తా సా నూన్ యా. యా తర్వాత మళ్ళీ 2 అక్షరాలు మురక్కబాత్ రాశారు ఇక్కడ. బా అలిఫ్, దాని తర్వాత నూన్ అలిఫ్. ఇప్పుడు 6th లైన్లో ఫస్ట్ బాక్స్లో తా అలిఫ్, యా అలిఫ్, సా అలిఫ్. దాని తర్వాత మళ్ళీ బా సీన్, యా సీన్. లాస్ట్ లైన్ నూన్ సీన్, తా సీన్, సా సీన్, సా జీమ్, తా హా. అల్హమ్దులిల్లా ఫస్ట్ చార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ చార్ట్. ఇందులో ఫస్ట్ లైన్లో ఫస్ట్ బాక్స్లో నూన్ హా కింద ఉన్నాయి చూడండి చిన్న చిన్న అక్షరాలు, అవి చూస్తే మీకు తెలుస్తుంది ఇందులో ఏ అక్షరాలు కలిసి ఉన్నాయో మురక్కబాత్లో అన్నది మీకు కింద ఈ చిన్న అక్షరాలని చూసి గుర్తుపట్టగలరు. తర్వాత రెండో బాక్స్లో యా హా, మూడో బాక్స్ బా జీమ్, నాలుగో బాక్స్లో యా మీమ్, ఫస్ట్ లైన్లోని లాస్ట్ బాక్స్లో బా మీమ్. ఇక్కడి వరకే కింద చిన్న అక్షరాలు ఇచ్చారు, సెకండ్ లైన్ నుంచి చిన్న అక్షరాలు ఇవ్వలేదు. అక్షరాలు ఇక్కడ నుంచి గుర్తుపట్టాలి. నూన్ మీమ్, తా మీమ్, సా మీమ్,
బా యా యా యా. థర్డ్ లైన్ నూన్ యా తా యా సా యా నూన్ బా లామ్ తా నూన్ లామ్. ఫోర్త్ లైన్ బా యా లామ్ యా తా లామ్ సా సా లామ్ నూన్ బా నూన్ బా నూన్ నూన్. ఫిఫ్త్ లైన్ తా యా నూన్ యా తా నూన్ సా సా నూన్. ఇక్కడ మళ్ళీ ముఫ్రదాత్ ఇచ్చారు. జీమ్ హా ఖా, ఖా తర్వాత హా సా, ఖా బా, జీమ్ తా, తా హా తా. సెవెంత్ లైన్ యా జీమ్ బా బా ఖా తా. దాని తర్వాత ఉన్నది గోల్తా అని అంటారు, దాన్ని గోల్తా. దాని తర్వాత హా, లాస్ట్లో బా తా. ఎయిత్ లైన్ యా హా తా హా నూన్ తా హా యా హా బా. ఇప్పుడు నైన్త్ లైన్ బా హా అలిఫ్ బా హా మీమ్ దాల్ జాల్ జీమ్ దాల్. లాస్ట్ లైన్ ఖా జాల్ రా జా జీమ్ రా ఖా జా. అల్హమ్దులిల్లా రెండో చార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మూడో చార్ట్ చదువుదాం. ఫస్ట్ లైన్లో రా జా యా రా తా జా సీన్. సెకండ్ లైన్ షీన్ సీన్ లామ్ షీన్ లామ్ సాద్ వాద్. థర్డ్ లైన్ తా జా స్వాద్ బా తా బా వాద్ అలిఫ్. ఫోర్త్ లైన్ జా అలిఫ్ ఐన్ غين همزة عين زا. فيفت لين غين را صاد عين غاد غين با عين دال తా غين زال. సిక్స్త్ లైన్లో చూడండి, అలిఫ్ పైన చిన్న హంజా రాసి ఉంది. దీనిని హంజా బషకల్ అలిఫ్ అని అంటారు. అంటే హంజా అలిఫ్ షకల్లో ఉంది అని అర్థం. అలాగే దాని తర్వాత బాక్స్లో వావ్ మీద చిన్న హంజా రాసి ఉంది. ఇక్కడ కూడా అలాగే అనాలి. హంజా బషకల్ వావ్ అంటే హంజా వావ్ షకల్లో రాసి ఉంది, వావ్లా రాసి ఉంది అని అర్థం. థర్డ్ బాక్స్లో కూడా యా మీద చిన్న హంజా రాసి ఉంది. దీనిని హంజా బషకల్ యా అని అంటారు. అంటే ఈ మూడు కూడా హంజాలేనమాట, కాకపోతే ఈ విధంగా రాస్తారు. వీటిని హంజా బషకల్ అలీఫ్, హంజా బషకల్ వావ్, హంజా బషకల్ యా అని చదవాలి. దాని తర్వాత ఫా ఖాఫ్. సెవెంత్ లైన్ వావ్ ఖాఫ్ వావ్ ఫా వావ్ ఫా ఖాఫ్ లామ్ ఖాఫ్ ఫా లామ్. ఎయిత్ లైన్లో యా ఫా మీమ్ మీమ్ హా మీమ్ లామ్ మీమ్. లాస్ట్ లైన్లో తా మీమ్ తా మీమ్ తా. అల్హమ్దులిల్లా ఈరోజు సెకండ్ లెసన్ మురక్కబాత్ లెసన్ కంప్లీట్ అయ్యింది. మీరు దీనిని బాగా ప్రాక్టీస్ చేయండి. అక్షరాలను గుర్తుపట్టగలగాలి. మురక్కబాత్ని అందులో ఏ ఏ అక్షరాలు కలిసి ఉన్నాయో కరెక్ట్గా చదవగలగాలి. అలా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.